ప్రైజ్ లార్డ్ అందరికీ. బైబిల్ రీడింగ్ ఇన్ 6 months, డే 62, మార్చి 3rd. రెండవ భాగంగా దినవృత్తాంతముల గ్రంథము 2వ గ్రంథము 25వ అధ్యాయము. అమజ్యా ఏలనారంభించినప్పుడు 25 ఏండ్ల వాడై 29 సంవత్సరములు యెరూషలేములో ఏలెను. అతని తల్లి యెరూషలేము కాపురస్తురాలు. ఆమె పేరు యెహోయాదాను. అతడు యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించెను, కానీ పూర్ణ హృదయంతో ఆయనను అనుసరింపలేదు. రాజ్యము తనకు స్థిరమైనప్పుడు అతడు రాజైన తన తండ్రిని చంపిన రాజసేవకులను చంపించెను. అయితే తండ్రులు పిల్లల కొరకును, పిల్లలు తండ్రుల కొరకును చావకూడదు. ప్రతి మనిషి తన పాపం కొరకే తానే చావవలెనని మోషే గ్రంథమందలి ధర్మశాస్త్రమందు వ్రాయబడి ఉన్న యెహోవా ఆజ్ఞను బట్టి అతడు వారి పిల్లలను చంపక మానెను. అమజ్యా యూదా వారినందరినీ సమకూర్చి యూదా దేశమంతటను బెన్యామీనుల దేశమంతటను వారి వారి పితరుల ఇండ్లను బట్టి సహస్రాధిపతులను శతాధిపతులను నియమించెను. అతడు 20 సంవత్సరములు మొదలుకొని అంతకు పైప్రాయం కల వానిని లెక్కింపగా ఈటెను డాళ్లను పట్టుకొని యుద్ధమునకు పోతగినట్టు యోధులు 3,00,000 మంది కనబడిరి. మరియు అతడు ఇశ్రాయేలు వారిలో నుండి 1,00,000 మంది పరాక్రమశాలులను 200 మణుగుల వెండికి కుదిర్చెను. దైవజనుడైన ఒకడు అతని యుద్ధకు వచ్చి, రాజా, ఇశ్రాయేలు వారి సైన్యమును నీతో కూడా తీసుకొని పోవద్దు. యెహోవా ఇశ్రాయేలు వారగు ఎఫ్రాయిమీలలో ఎవనికిని తోడుగా ఉండడు. అలాగూ పోవలెనని నీకున్న ఎడల పొమ్ము. యుద్ధము బలముగా చేసినను దేవుడు నీ శత్రువుల ఎదుట నిన్ను కూల్చును. నిలవబెట్టుటయు పడవేయుటయు దేవుని వశమే కదా అని ప్రకటింపగా, అమజ్యా దైవజన్ని చూచి, ఇశ్రాయేలు వారి సైన్యమునకు నేనిచ్చిన 200 మణుగుల వెండికి ఏమి చేసేదమని అడిగినందుకు, దీనికంటే మరీ అధికముగా యెహోవా నీకు ఇయ్యగలడని ఆ దైవజనుడు ప్రత్యుత్తరమిచ్చెను. అప్పుడు అమజ్యా ఎఫ్రాయిమీల నుండి తన యుద్ధకు వచ్చిన సైన్యమును వేరుపరిచి, మీ ఇండ్లకు తిరిగి వెళ్ళుడని వారికి సెలవిచ్చెను. అందుకు వారి కోపము యూదా వారి మీద బహుగా రగులుకొనెను. వారు ఉగ్రులై తమ ఇండ్లకు తిరిగిపోయిరి. అంతటి అమజ్యా ధైర్యం తెచ్చుకొని తన జనులతో కూడా బయలుదేరి ఉప్పు పల్లపు స్థలమునకు పోయి షేయూరు వారిలో 10,000 మందిని హతము చేసెను. ప్రాణంతోనున్న మరి 10,000 మందిని యూదవారు చెరపట్టుకొని వారిని ఒక పేటు మీదికి తీసుకొని పోయి ఆ పేటు మీద నుండి వారిని పడవేయగా వారు తుత్తునీలైపోయిరి. అయితే తనతో కూడా యుద్ధమునకు రావద్దని అమజ్యా తిరిగి పంపివేసిన సైనికులు షోమ్రోను మొదలుకొని బేత్ హారోను వరకు ఉన్న యూదా పట్టణముల మీద పడి వారిలో 3,000 మందిని హతము చేసి విస్తారమైన కొల్లు సొమ్ము పట్టుకొని పోయిరి. అమజ్యా ఎదోమీయులను ఓడించి తిరిగి వచ్చిన తర్వాత అతడు షేయూరు వారి దేవతలను తీసుకొని వచ్చి తనకు దేవతలుగా నిలిపి వాటికి నమస్కరించి ధూపము వేసెను. అందుకొరకు యెహోవా కోపము అమజ్యా మీద రగులుకొనెను. ఆయన అతని యుద్ధకు ప్రవక్తను ఒకని పంపగా అతడు, నీ చేతుల నుండి తమ జనులను విడిపింప శక్తి లేని దేవతల యుద్ధ నీవెందుకు విచారణ చేయదువని అమజ్యాతో అనెను. అందుకు అమజ్యాతో మాట్లాడుచుండగా రాజు అతన్ని చూచి, నీవు రాజు యొక్క ఆలోచనకర్తలలో ఒకడివైతివా? ఊరకొనుము, నేను నిన్ను చంపనేలా అని చెప్పగా ఆ ప్రవక్త, నీవు ఇలాగున చేసి నా ఆలోచనను అంగీకరింపకపోవుట చూచి దేవుడు నిన్ను నశింపచేయ ఉద్దేశించి ఉన్నాడని నాకు తెలియనని చెప్పి ఊరక ఉండెను. అప్పుడు యూదా రాజైన అమజ్యా ఆలోచన చేసుకొని, రమ్ము, మనము ఒకరి ముఖమును ఒకరము చూచుకొందామని యోహూకి పుట్టిన యెహోయాహాజు కుమారుడును ఇశ్రాయేలు రాజునైన యెహోయాషు నొద్దకు వర్తమానం పంపెను. కాగా ఇశ్రాయేలు రాజైన యెహోయాషు యూదా రాజైన అమజ్యాకు ఇలాగు తిరుగ వర్తమానము పంపెను. నీ కుమార్తెను నా కుమారునికిమ్మని లేబానోనులోనున్న ముండ్ల చెట్లు, లేబానోనులోనున్న దేవదారు వృక్షమునకు వర్తమానము పంపగా లేబానోనులో సంచరించు ఒక దుష్టమృగము ఆ ముండ్ల చెట్టును తొక్కివేశాను. నేను ఎదోమీయులను ఓడించి తిని కదా అని నీవు అనుకొనుచున్నావు. నీ హృదయము నీవు గర్వించి ప్రగల్భాలులాడునట్లు చేయుచున్నది. ఇంటి వద్ద నిలిచి ఉండుము. నీవు నా జోలికి వచ్చి కీడు తెచ్చుకునుట ఎందుకు? నీవును నీతో కూడా యూదా వారును అపజయముందుట ఎందుకు? జనులు ఎదోమీయుల దేవతల యుద్ధ విచారణ చేయుచు వచ్చిరి కనుక వారి శత్రువుల చేతికి వారిని అప్పగించినట్లు దేవుని ప్రేరణ వలన అమజ్యా ఆ వర్తమానమును అంగీకరింపకపోయెను. ఇశ్రాయేలు రాజైన యెహోయాషు బయలుదేరగా యూదా దేశమునకు చేరిన బెత్షెమెషులో అతడును
యూదారాజైన అమజ్యాయును ఒకరి ముఖం ఒకరు చూచుకొనిరి. యూదావారు ఇశ్రాయేలు వారెదుట నిలవలేక ఓడిపోగా ప్రతి వాడును తన తన గుడారమునకు పారిపోయిరి. అప్పుడు ఇశ్రాయేలు రాజైన యెహోయాహాజునకు పుట్టిన యోవాషు కుమారుడును యూదారాజునైన అమజ్యాను బెత్షెమెషులో పట్టుకొని యెరూషలేమునకు తీసుకొని వచ్చి యెరూషలేము ప్రాకారమును ఎఫ్రాయిము గుమ్మము మొదలుకొని మూల గుమ్మము వరకు 400 మూరల పొడుగున పడగొట్టెను. అతడు దేవుని మందిరంలో ఒబేదెదోము నొద్దనున్న వెండి అంతయు బంగారమంతయు ఉపకరణములన్నీయు రాజనగరునందు సొమ్మును కుదపెట్టబడిన వారిని తీసుకొని షోమ్రోనునకు తిరిగి వెళ్ళెను. ఇశ్రాయేలు రాజును యెహోయాహాజు కుమారుడునైన యెహోయాషు మరణమైన తర్వాత యూదారాజును యోవాషు కుమారుడైన అమజ్యా 15వ సంవత్సరంలో బ్రతికెను. అమజ్యా చేసిన ఇతర కార్యములు యూదా ఇశ్రాయేలు రాజుల గ్రంథమందు వ్రాయబడి ఉన్నవి. అమజ్యా యెహోవాను అనుసరించుట మానివేసిన తర్వాత జనులు యెరూషలేములో అతని మీద కుట్ర చేయగా అతడు లాకీషునకు పారిపోయెను. అయితే వారు అతని వెనుక లాకీషునకు మనుషులను పంపి అతని అక్కడ చంపి గుర్రముల మీద అతని శవం ఎక్కించి తీసుకొని వచ్చి యూదా పట్టణమందు అతని తండ్రుల యొద్ద అతన్ని పాతిపెట్టిరి. 26వ అధ్యాయము. అంతటా యూదా జనులందరూ 16 ఏండ్ల వాడైన ఉజ్జియాను తీసుకొని అతని తండ్రి అయిన అమజ్యాకు బదులుగా రాజుగా నియమించిరి. అతడు ఎలాతును కట్టించి రాజాకు తన తండ్రి అతని పితరులతో కూడా నిద్రించిన తర్వాత అది యూదా వారికి తిరిగి వచ్చినట్లు చేశాను. ఉజ్జియా ఏలనారంభించినప్పుడు 16 ఏండ్ల వాడై యెరూషలేములో 52 సంవత్సరములు ఏలెను. అతని తల్లి యెరూషలేము కాపురస్తురాలు. ఆమె పేరు ఎకోల్యా. అతడు తన తండ్రి అయిన అమజ్యా చర్య అంతటి ప్రకారము యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించెను. దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జకర్యా దినములలో అతడు దేవుణ్ణి ఆశ్రయించెను. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతన్ని వర్ధిల్ల చేసెను. అతడు బయలుదేరి ఫిలిస్తీన్లతో యుద్ధము చేసి గాతు ప్రాకారమును యబ్నే ప్రాకారమును అష్డోదు ప్రాకారమును పడగొట్టి అష్డోదు దేశములోను ఫిలిస్తీన్ల ప్రదేశములలోను పురములను కట్టించెను. ఫిలిస్తీన్లతో గుర్బాయిలలో నివసించిన అరబీలతోనూ మెహూనీయులతోనూ అతడు యుద్ధము చేయగా దేవుడు అతనికి సహాయము చేసెను. అమ్మోనీయులు ఉజ్జియాకు పన్నిచ్చువారైరి. అతడు అధికముగా బలాభివృద్ధి నొందెను కనుక అతని కీర్తి ఐగుప్తు మార్గ ప్రదేశమంతటను వ్యాపించెను. మరియు ఉజ్జియా యెరూషలేములో మూలగుమ్మము దగ్గరను పల్లపు స్థలముల గుమ్మము దగ్గరను ప్రాకారపు మూల దగ్గరను దుర్గములను కట్టించి గుమ్మములు దిట్టపరచెను. అదియు కాక షెఫేల ప్రదేశంలోను మైదాన ప్రదేశంలోను అతనికి విస్తారమైన పశువులుండగా అతడు అరణ్యంలో దుర్గములు కట్టించి అనేకమైన బావులు త్రవ్వించెను. వ్యవసాయమందు అతడు అపేక్ష కలవాడు కనుక పర్వతములలోను కర్మేలులోను అతనికి వ్యవసాయకులను ద్రాక్ష తోట పనివారును కలిగి ఉండేరి. యుద్ధమునకు ఉజ్జియా సైన్యము కలిగి ఉండెను. అందులోని యోధులు రాజు అధిపతులలో హనన్యా అనువారి చేతి కింద నుండేరి. ఖజానాదారుడగు మైషేయయు ప్రధానమంత్రియు యెహీయేలును వారి లెక్క ఎంతనేది చూచి వారిని పటాలముగా ఏర్పరచు వారై ఉండిరి. వారి పితరుల ఇండ్ల పెద్దల సంఖ్యను బట్టి పరాక్రమశాలులు 2600 మంది అయిరి. రాజునకు సహాయం చేయుటలో శత్రువులతో యుద్ధం చేయుట ఎందు పేరు పొందిన పరాక్రమశాలులైన 3,07,500 మంది గల సైన్యము వారి చేతి కింద ఉండెను. ఉజ్జియా ఈ సైన్యమంతటికి డాళ్లను ఈటెలను శిరస్త్రాణములను కవచములను విల్లులను వడిసెలను చేయించెను. మరియు అతడు అంబులనేమి పెద్ద రాళ్లనేమి ప్రయోగించుటకై ఉపాయశాలలు కల్పించిన యంత్రములను యెరూషలేములో చేయించి దుర్గములలోనూ బురుజులలోనూ ఉంచెను. అతడు స్థిరపడ వరకు అతనికి ఆశ్చర్యకరమైన సహాయం కలిగెను కనుక అతని కీర్తి దూరముగా వ్యాపించెను. అయితే అతడు స్థిరపడిన తర్వాత అతడు మనసున గర్వించి చెడిపోయెను. అతడు ధూపపీఠము మీద ధూపము వేయుటకై యెహోవా మందిరంలో ప్రవేశించి తన దేవుడైన యెహోవా మీద ద్రోహము చేయగా యాజకుడైన అజర్యాయు అతనితో కూడా ధైర్యవంతులైన యెహోవా యాజకులు 80 మందియు అతని వెంబడి లోపలికి పోయిరి. వారు రాజైన ఉజ్జియాను ఎదిరించి, ఉజ్జియా, యెహోవాకు ధూపము వేయుటకై ప్రతిష్ఠింపబడిన అహరోను సంతతి వారైన యాజకుల పనియే గాని నీ పని కాదు. పరిశుద్ధ స్థలంలో నుండి బయటికి పొమ్ము.
నీవు ద్రోహం చేసి ఉన్నావు. దేవుడైన యెహోవా సన్నిధిని ఇది నీకు ఘనత కలుగ చేయదని చెప్పగా, ఉజ్జియా ధూపము వేయుటకు ధూపార్తిని చేత పట్టుకొని రౌద్రుడై యాజకుల మీద కోపము చూపెను. యెహోవా మందిరంలో ధూపపీఠము పక్కనతడు ఉండగా యాజకులు చూచుచూనే ఉన్నప్పుడు అతని నొసట కుష్ఠరోగము పుట్టెను. ప్రధాన యాజకుడైన అజర్యాయును యాజకులందరూ అతని వైపు చూడగా అతడు నొసట కుష్ఠము కలవాడై ఉండెను కనుక వారు తడవు చేయక అక్కడి నుండి అతనిని బయటికి వెళ్ళగొట్టిరి. యెహోవా తన్ను మొత్తెనని ఎరిగి బయటికి వెళ్ళుటకు తానును త్వరపడెను. రాజైన ఉజ్జియా తన మరణ దినము వరకు కుష్ఠరోగి అయి ఉండెను. కుష్ఠరోగి అయి యెహోవా మందిరంలోనికి పోకుండా ప్రత్యేకింపబడెను కనుక అతడు ప్రత్యేకంగా ఒక ఇంట్లో నివసించుచుండెను. అతని కుమారుడైన యోతాము రాజు ఇంటి వారికి అధిపతి అయి దేశపు జనులకు న్యాయము తీర్చుచుండెను. ఉజ్జియా చేసిన ఇతర కార్యములను గూర్చి ఆమోజు కుమారుడును ప్రవక్తయునైన యెషయా వ్రాసెను. ఉజ్జియా తన పితరులతో కూడా నిద్రించెను. అతడు కుష్ఠరోగి అని రాజుల సంబంధమైన శ్మశాన భూమిలో అతన్ని పితరుల దగ్గర అతని పాతిపెట్టిరి. అతని కుమారుడైన యోతాము అతనికి బదులుగా రాజాయెను. 27వ అధ్యాయము. యోతాము ఏలనారంభించినప్పుడు 25 ఏండ్ల వాడై యెరూషలేములో 16 సంవత్సరములు ఏలెను. అతని తల్లి సాదోకు కుమార్తె, ఆమె పేరు యెరూషా. యెహోవా మందిరంలో ప్రవేశించుట తప్ప అతడు తన తండ్రి అయిన ఉజ్జియా యొక్క చర్య అంతటి ప్రకారము చేయుచు యెహోవా దృష్టికి యథార్థముగానే ప్రవర్తించెను. అతని కాలంలో జనులు మరింత దుర్మార్గముగా ప్రవర్తించుచుండిరి. అతడు యెహోవా మందిరపు ఎత్తు ద్వారమును కట్టించి ఓపేలు దగ్గరనున్న గోడ చాలా మట్టుకు కట్టించెను. మరియు అతడు యూదా పర్వతములలో ప్రాకారపురములను కట్టించి అరణ్యములలో కోటలను దుర్గములను కట్టించెను. అతడు అమ్మోనీల రాజుతో యుద్ధము చేసి జయించెను కనుక అమ్మోనీలు ఆ సంవత్సరము అతనికి 200 మణుగుల వెండిని, 10,000 కొలల గోధుమలను, 10,000 కొలల యవలను ఇచ్చిరి. ఈ ప్రకారముగా అమ్మోనీయులు మరు సంవత్సరమును కూడా 3వ సంవత్సరమును అతనికి చెల్లించిరి. ఈలాగున యోతాము తన దేవుడైన యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించి బలపరచబడెను. యోతాము చేసిన ఇతర కార్యములను గూర్చియు అతడు చేసిన యుద్ధములన్నిటిని గూర్చియు అతని చర్యను గూర్చియు ఇశ్రాయేలు యూదా రాజుల గ్రంథమందు వ్రాయబడి ఉంది. అతడు ఏలన ఆరంభించినప్పుడు 25 ఏండ్ల వాడై యెరూషలేములో 16 సంవత్సరములు ఏలెను. యోతాము తన పితరులతో కూడా నిద్రించెను. అతడు దావీదు పట్టణమందు పాతిపెట్టబడెను. అతని కుమారుడైన ఆహాజు అతనికి బదులుగా రాజాయెను. ఇది 2వ భాగం అండి. ప్రైజ్ ది లార్డ్.